కాబట్టి నా మనోవేదన ఎంతో బాధకరం ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కేకలు వేస్తున్నాడు మనోవేదనతో. శోధన అలాగుతాయి. సొమ్మశీలి నా వనుకో దేవుని సహవాసం లేకుండా కేకలు వేస్తారు మనోవేదనతో. శ్రమలు భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే దేవుడు ఆకర్షిస్తేనే కానీ దేవుని సన్నిధికి ఎవరు రాలేరు. కాబట్టి దేవుడు ఆకర్షించారు. దేవుని కుమారులు దేవుని కుమార్తెలు అనిపించుకొని మీరు సొమ్మశీలినారంటే అపవాది కన్ను చూసి ఫలం పెట్టాలి నీ పైన. ఇప్పుడు వచ్చావు బయటికి, ఇన్ని రోజులు నీ రెక్కల కింద మరుగు చేసుకొని దాపెట్టావు. కాబట్టి నీ రెక్కల కింద నుంచి బయటకు వచ్చింది కోడిపిల్ల, ఎత్తుకెళ్తాం అని. ఒక గద్ద కావచ్చు, కోడి కావచ్చు, ఆ పిల్లలు ఎలాగైతే తీసుకెళ్తారో కుక్కలను, అలాగే తన పిల్లలు కోడి ఎలాగైతే దాచుకుంటుందో అలాగే దాచుకుంటాడో. ఎప్పుడైతే దేవుని సహవాసంలో నమ్మకంగా జీవించినప్పుడు